పీరియడ్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ కంటే పీరియడ్స్ ముందు నుంచే కొన్ని ప్రాబ్లమ్స్తో చాలా మంది మహిళలు బాధపడుతుంటారు. గందరగోళంగా అనిపించడం, తిన్న ఆహారం జీర్ణం అవ్వకపోవడం, ఛాతి మొత్తం బరువైనట్లుగా అనిపించడం, పొత్తి కడుపులో నొప్పి ఇవన్నీ వస్తుంటే ముందుగానే సిగ్నల్స్ వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఇలాంటి సమస్యలకి మనం మెడిసిన్ వాడే బదులుగా 10 రోజుల ముందు నుంచే కొన్ని ఫుడ్స్ని మన డైట్లో యాడ్ చేస్తే అలాంటి ప్రాబ్లమ్స్ని దూరం చేసుకోవచ్చు. మరి ఏ ఫుడ్స్ తీసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ దూరం అవుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పీరియడ్ వచ్చే ముందు చాలా మందికి ఛాతి బరువు పెరగడం, లైట్గా అనిపించడం, ముడితేనే నొప్పిగా అనిపించడం జరుగుతుంది. అలాంటప్పుడు మనం గుమ్మడి గింజల్ని, శనగల్ని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. దీనివల్ల చాలా వరకు సమస్య అనేది తగ్గుతుంది. వీటిలోని జింక్ ఛాతిలోని నొప్పి సమస్యలతో పాటు మూడ్ స్వింగ్స్ వంటి సమస్యల్ని కూడా దూరం చేస్తుంది. ఇక పీరియడ్స్ వచ్చే ముందు కొంతమంది మహిళలకి బ్లోటింగ్, పొత్తి కడుపులో నొప్పి, ఇరిటేటింగ్గా అనిపించడం జరుగుతుంది. అలాంటప్పుడు కాల్షియం తీసుకోవాలి. దీనికోసం నల్ల నువ్వులు, పెరుగుని ఎక్కువగా తీసుకోవటం మంచిది. ఇందులోని కాల్షియం ఆయా సమస్యల్ని దూరం చేస్తుంది. ఇక కొంతమందికి ఊరికి అలసిపోవటం, ఆందోళనగా అనిపించడం కూడా జరుగుతుంది. అలాంటప్పుడు మనకి విటమిన్ B6 పోషకం కావాలి. కాబట్టి రోజుకి ఒక టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోవాలి, లేదా ఒక అరటిపండు తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది ఆడవారికి 10 నుంచి 12 రోజుల నుంచే PMS లక్షణాలు కనిపిస్తాయి. ఆ టైంలోనే మీరు ఈ పోషకాలన్నింటినీ మీ బాడీకి అందించాలి. ఇవన్నీ కూడా మన బాడీకి సహజంగానే పోషకాలని అందించి సమస్యల్ని దూరం చేస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే నొప్పుల్ని, సమస్యల్ని దూరం చేస్తాయి. నీటిని ఎక్కువగా తీసుకోవాలి. ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. కొద్దిపాటి వర్కౌట్స్, వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిది. అలాగే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ధ్యానం వంటివి చేయాలి. నెలసరి పీరియడ్స్ అనేవి కామన్ అనే పాయింట్ మన మైండ్లో ఉంచుకోవాలి. ఆ టైంలో ఎందుకు మాకు ఈ పనిష్మెంట్ అని ఫీల్ కాకుండా ఇవి మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసే దశలాగా చూసుకోవాలి. పీరియడ్స్ని ఎంజాయ్ చేయండి. మీ బాడీలోని బ్లడ్ ప్యూరిఫై అవుతుందని అనుకోండి. పాజిటివ్గా ఆలోచిస్తే అంతా పాజిటివ్గానే జరుగుతుంది.